హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ట్రిగోనోమెట్రీ ప్రాబ్లం 2 మినిట్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. sin power 4x/2 ప్లస్ 1 మైనస్ sin square x హోల్ స్క్వేర్ బై 3 ఈక్వల్ టు 1/5. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు sin power 4x/2 ప్లస్ 1 ప్లస్ sin power 4x మైనస్ 2 sin square x బై 3 ఈక్వల్ టు 1/5 వస్తుంది. 2 and 3 LCM 6 తీసుకోవాలి. దీన్ని అగైన్ సింప్లిఫై చేస్తే 3 sin power 4x ప్లస్ 2 ప్లస్ 2 sin power 4x మైనస్ 4 sin square x ఈక్వల్ టు 1/5 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 15 sin power 4x ప్లస్ 10 sin power 4x మైనస్ 20 sin square x ఈక్వల్ టు 6 వస్తుంది. 15 sin power 4x ప్లస్ 10 sin power 4x 25 sin power 4x మైనస్ 20 sin square x మైనస్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి మనము 5 sin square x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0గా రాస్తాము. 5 sin square x అనేది 2/5 వస్తుంది. cos square x అనేది 1 మైనస్ 2/5 అవుతుంది, ఎందుకంటే 1 మైనస్ sin square x అనేది cos square x కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3/5. tan square x అనేది 2/5 అవుతుంది, ఎందుకంటే sin square x బై cos square x. సో ఆప్షన్ ఏలో tan square x ఈక్వల్ టు 2/3 ఇచ్చారు కాబట్టి ఇది ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ sin power 8x/8 ప్లస్ cos power 8x/27 చెక్ చేద్దాము. దీని వాల్యూ sin power 8x అంటే sin square హోల్ పవర్ 4 sin square x హోల్ పవర్ 4 ప్లస్ cos square x హోల్ పవర్ 4 ఇంటూ మనకు 1/8 ఉంది, 1/27 ఉంది. దీన్ని సింప్లిఫై చేద్దాము. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 5/625 వస్తుంది. 5/625ని 1/125గా రాయవచ్చు. ఈ ఈక్వేషన్ అనేది మనకు బిలో ఉంది. సో ఆప్షన్ ఏ, బి ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. మనకు ఆప్షన్ ఏ మరియు బి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. చూడండి సింప్లిఫికేషన్. 5/625 ఈక్వల్ టు 1/125. ఇది ఆప్షన్ ఏ, బిలో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ, బి అనేవి రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫర్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ లెట్ f and theta ఈక్వల్ టు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. మనము ABCDలలో ఎందులో ఆన్సర్ ఉందో చెక్ చేయాలి. ఇది 2 మినిట్స్లో ఎలా చేయాలో చూద్దాము. మల్టిప్లికేటివ్ లూప్ అప్రోచ్ వాడతాము. మీ మల్టిప్లికేటివ్ లూప్ అప్రోచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ లూప్. tan θ/2 1 ప్లస్ secant θను ఫస్ట్ సాల్వ్ చేద్దాము. sin θ/cos θ/2 అనేది tan θ/2, 1 ప్లస్ 1/cos θ అనేది ఇంటూగా రాసాము. sin θ/2/cos θ/2 ఇంటూ 1 ప్లస్ cos θ/cos θగా రాయవచ్చు. sin θ/2 cos θ/2 ఇంటూ 2 sin square θ/2/cos θగా 2 cos square θ/2 cos θగా రాయవచ్చు.
ఈ కాస్ థీటా బై 2 డినామినేటర్లో న్యూమరేటర్లో ఉన్న కాస్ స్క్వేర్ థీటా బై 2తో క్యాన్సిల్ చేస్తే మనకు 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 బై కాస్ థీటా వస్తుంది. సైన్ థీటా బై కాస్ థీటాగా రాయవచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా టాన్ థీటా అవుతుంది. టాన్ థీటా బై 2 ఇంటూ 1 ప్లస్ కాస్ సీకెంట్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా వచ్చింది. ఇప్పుడు టాన్ థీటా బై 2 1 ప్లస్ సీకెంట్ థీటా ప్లస్ 1 ప్లస్ సీకెంట్ 2 థీటా ప్లస్ అప్ టు 1 ప్లస్ సీకెంట్ 2 పవర్ n థీటాను జనరల్గా టాన్ పవర్ 2n థీటాగా రాయవచ్చు. 2 పవర్ n థీటాగా రాయవచ్చు. F2 ఆఫ్ పై బై 6 క్యాలిక్యులేట్ చేద్దాము. ఇక్కడ n వాల్యూ అనేది 2, సో టాన్ 2 పవర్ 2 పై బై 6, 2 స్క్వేర్ అనేది 4, 4 జా టాన్ పవర్ 5 బై 4 ఈక్వల్ టు 1. అలాగే బి ఆన్సర్ కూడా 1 వస్తుంది, సి 1 వస్తుంది, డి 1 వస్తుంది. సో ఆల్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ABCD are correct. Now another problem. Let alpha equal to sin 60 by sin 61 into 1 by sin 62 sin 63 ఇలా ఇవ్వడం జరిగింది. దీన్ని సాల్వ్ చేయడానికి 1 by sin 1 theta 1 into 1 by sin 61 minus sin 60 by sin 60 into sin 61 plus sin 63 minus sin 62 అన్ని డిగ్రీలలో తీసుకోవడం జరిగింది. sin 62 డిగ్రీ sin 63 డిగ్రీ ఇలా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇక్కడ మనము sin 1 థీటాను sin 1 డిగ్రీని డివైడ్ చేసి sin 1 డిగ్రీని మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. sin a మైనస్ బి వాల్యూ sin a cos b మైనస్ cos a sin b. ఇప్పుడు ఇదే ఫార్ములాను న్యూమరేటర్లో ఉన్న sin 61 మైనస్ sin 60 డిగ్రీ sin 63 మైనస్ sin 60 డిగ్రీకి అప్లై చేసినట్లయితే మనకు sin 61 cos 60 మైనస్ cos 61 మైనస్ cos 61 sin 60 డిగ్రీస్ వస్తుంది. cos 61 sin 60 డిగ్రీ వస్తుంది. చూడండి అది ఎలా వస్తుందో. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు చూడండి. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 1 by sin పవర్ 1 డిగ్రీ sin ఇంటూ 1 డిగ్రీ కాస్ బై sin 60ని cot 60 మైనస్ cot 61 డిగ్రీ ప్లస్ cot 62 డిగ్రీ మైనస్ cot 63 డిగ్రీగా రాయవచ్చు. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసి చూడండి. ప్లస్ cot 61 డిగ్రీ వస్తుంది రివర్స్లో, మైనస్ cot 60 డిగ్రీ లాస్ట్ వాల్యూస్ వస్తాయి. ఈ cot 61 డిగ్రీ ఇక్కడ ప్లస్ cot 61 డిగ్రీతో క్యాన్సల్ అయిపోతాయి. cot 61 డిగ్రీ cot 62 డిగ్రీ ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి మనకు ఓన్లీ cot 60 డిగ్రీ మాత్రమే ఉంటుంది. cot 60 అంటే 1 by tan 60, 1 by tan 60 అంటే tan 60 వాల్యూ √3, 1 by √3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఈ ఐడెంటిటీ నుండి మనము క్వశ్చన్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ను డిరైవ్ చేయవచ్చు. కొసికెంట్ 1 డిగ్రీ ఇంటూ 1 డిగ్రీ బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 వాల్యూ వస్తుంది. 3 ఈజ్ ద ఆన్సర్. If you like my channel, please like, share and subscribe to my